నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సుఖము సంతోషాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో సౌకర్యాలను కూడా సమకూర్చుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు ఈ వారం కొంత ధనాన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో సమయోచితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో ఈ వారం మీకు అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అన్నీ కూడా తొలగిపోయి శుభకరమైనటువంటి జీవనం ఏర్పడుతుంటుంది. ఈ వారం ప్రయాణాలు చేసేందుకు తగినటువంటి ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు కావచ్చు, దూరపు ప్రయాణాలు కావచ్చు. ఆ చేసేటటువంటి ప్రయాణాల్లో ఏమాత్రం కూడా అతివేగంగా ప్రయాణం చేయకూడదు, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. శుభకార్యక్రమ ప్రయత్నాలన్నీ కూడా మంచిగానే కొనసాగుతూ ఉంటాయి. మీకు రావలసినటువంటి పాత మొండి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకునేందుకు ఇంకొకరి సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా ప్రయాణాలు కలిసి వస్తాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. ఆంజనేయ స్వామి వారి దండకము లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం ద్వారా మానసికమైనటువంటి స్థైర్యాలు ఏర్పడి మీరు చేపట్టేటటువంటి పనుల్లో మంచి విజయాలు కలిసి వస్తాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని పనులు చేపట్టే సందర్భంలో ఎక్కువగా మీరు ఆ తొందరపాటుతనాన్ని ప్రదర్శిస్తూ ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అవమానాలు, ఇతరులు విమర్శించేటటువంటి ప్రయత్నాలు కూడా మీ అభివృద్ధిని చూసి కొంతమంది చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. మీ పైన వారికి అసూయ, రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత మీ కార్యక్రమాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడేటటువంటి ప్రయత్నం చేయండి. శుభకార్యక్రమ ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కుటుంబ వాతావరణంలో ఎంతో సరదా కాలక్షేపాలు కూడా ఈ వారం చోటు చేసుకుంటూ ఉంటాయి. విద్యార్థులకు కష్టపడటం ద్వారా మంచి శుభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో అనుకోనటువంటి విధంగా కొన్ని రకాల లావాదేవీలు జరుగుతుంటాయి. సంతోషాలతో కూడినటువంటి విందు కార్యక్రమాలు ఉంటుంటాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వ్యాపారపరంగా, వృత్తిపరంగా కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒప్పందాల విషయంలో తొందరపడుతూ ఉంటారు. దయచేసి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచనలు చేయటం, సమీక్షలు చేసుకోవటం, అలాగే పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం, ఆ తర్వాతనే మీరు ముందుకు వెళ్ళటం మంచిది. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవటం, రామాలయంలో తులసి అర్చన నిర్వహించటం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకు సమర్పించడం ద్వారా ఈ రామాంజనేయులు మీకు సహకరించి వారి యొక్క అనుగ్రహం చేత మీ పనులు పూర్తి చేసుకునేందుకు మీకు అండగా ఉంటారు. మిథున రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో కూడా తొందరపడకుండా నిదానంగా ముఖ్యమైనటువంటి పనుల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. అటు ఇంటి పరంగా, సంఘపరంగా మీరు చేసేటటువంటి పనుల్లో ఒత్తిడి లేకుండా సాఫీగా కొనసాగుతూ ఉంటుంది. మీరు నిర్వర్తించేటటువంటి నిత్య జీవన విధానంలో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమవుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీ వలన ఇతరులకు కష్టములు లేదా ఒత్తిడి కలగకుండా, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. చేతనైతే ఎంతో కొంత సహకారాన్ని అందించండి తప్పితే మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకూడదు. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వలన వాయిదా వేయటం లేదా ఆలస్యంగా
ప్రారంభించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తిగత జీవన విధానంలో పరిస్థితుల అనుకూలతలు మారుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయాల్లో సమస్యలు దూరం అవుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. ఒత్తిడితో కూడుకున్నటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆహార విహారాదుల్లో మీ జాగ్రత్తలు కలిసి వస్తుంటాయి. అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వీలైతే గంగాజలము కానీ, మామిడి పండుతో తయారు చేసినటువంటి రసము కానీ, ఆ మామిడి పళ్ళ రసంతో పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల శుభాలు కూడా మీరు పొందవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో ముందు చూపుతో వ్యవహరించడం, ముందు వెనక ఆలోచించి మీ యొక్క అభిప్రాయాలు తెలియచెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. మానసికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, ఒత్తిడిని కూడా దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహవంతంగా పనులు చేస్తూ ఉంటారు. అందరినీ కలుపుకుంటూ మీకు కావలసిన ప్రయోజనాలు, లక్ష్యాలను మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో వ్యాపార పరంగా మంచి ప్రోత్సాహకాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. విద్యార్థులకు ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల లక్ష్యాలను ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపార పరంగా విస్తరణకు తగినటువంటి సమయం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వేచి చూస్తూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాదుల్లో ధనం ఖర్చు అవుతుంది. మరమ్మతుల కోసమో ఇతరమైనటువంటి సౌకర్యాల కోసమో కొంత ధనాన్ని ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ప్రయాణపరంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయంగా, నాయకత్వ పరంగా పెద్దవారి యొక్క అండదండలు మీకు సంపూర్ణంగా ఉంటుంటాయి. మీకున్నటువంటి పలుకుబడి చేత కష్టమైనటువంటి పనులు కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. రాహుకాలంలో దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. పేదవారికి కాయగూరలు దానం చేయటం ద్వారా పుణ్యబలాలు కూడా కలుగుతుంటాయి. సింహరాశి వాళ్లకు అన్ని రకాల అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉపాధి కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. రోజువారీగా మీరు నిర్వహిస్తున్నటువంటి నిత్య కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కూడా కలిసి వస్తాయి. నిర్విఘ్నంగా పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ వారం మళ్ళీ మీరు మొదలు పెట్టగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులతో, ముఖ్య నాయకులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం మంచిది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీకు చక్కగా మేలు చేస్తుంటాయి, ఉపయోగపడుతుంటాయి. సినిమా, టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు స్పందించి మీ గౌరవాన్ని కోల్పోకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం సింహరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. నిత్యము కూడా సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల గురించి చర్చలు ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి శుభ ఫలితాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, గురువుల యొక్క దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో మీకున్నటువంటి ప్రతిభ, తెలివితేటలు చక్కగా ఉపయోగపడుతుంటాయి. కొన్ని గొప్ప గొప్ప అవకాశాలు కూడా మిమ్మల్ని వరించి వస్తూ ఉంటాయి. ఆర్థికంగా కొంత మిశ్రమంగా ఉంటుంది. లావాదేవీల నిర్వహణ విషయంలో లోపాలు కనిపిస్తున్నాయి. నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి అన్ని రకాల సమస్యలను మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. బంధువర్గం వారిని కలుసుకుంటారు.
విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ సమయాన్ని కేటాయించడం ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి కొన్ని గొప్ప గొప్ప ముందు చూపుతో కూడిన ఆలోచనల వలన అదృష్టంతో కూడినటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చివరిలో మీకు కలిసి వస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి. అధికారుల యొక్క సహకారం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అర్చించటం, వీలైతే కనుక క్షీరాభిషేకం సమర్పణ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో శుభాలు కలిసి వస్తాయి. తులారాశి వాళ్లకు ఈ వారం కొంత మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆలోచన విధానాలలో నియంత్రణ అవసరం. ఎప్పుడైతే శక్తికి మించినటువంటి ఊహలు ఆలోచనలు చేస్తుంటారో సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క సహకారంతో మీ వ్యక్తిగత కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత కదలిక అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా చూస్తే బాధ్యతలు పెరుగుతుంటాయి. అలాగే విద్యార్థులు కొంత కష్టపడవలసినటువంటి సమయంగా ఈ వారం ఉండబోతుంది. అలాగే శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు పొందుతూ ఉన్నప్పటికీ ఎంతో కష్టంగా వాటిని సాధిస్తూ ఉంటారు. అలాగే ఆదాయ మార్గాల విషయంలో లోటుపాటు లేకుండా, లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. పనులు చేపట్టే సందర్భంలో తెలియకుండానే కొన్ని ఆటంకాలు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను, ధనాన్ని చక్కగా సంపాదించుకోగలుగుతారు. సమయపాలనతో కూడినటువంటి ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం మీరు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మీరు సంపాదించుకోగలుగుతారు. ధార్మిక చింతన ఏర్పడుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకునేందుకు ఎప్పటికప్పుడు అందరికంటే భిన్నంగా మీరు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా వాటిల్లో మీకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలను కూడా సిద్ధింపచేసుకుంటారు. ఈ వారం మీకు రావలసినటువంటి బాకీలు కానీ, ధనం కానీ అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజువారీ లావాదేవీల విషయంలో కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ వారం ఆర్థిక విషయాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు కొంత ధనాన్ని కేటాయిస్తూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం తీవ్రంగా తాపత్రయపడుతుంటారు, ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేందుకు ఈ వృశ్చిక రాశి వారు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, క్రయ విక్రయాలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చూస్తే ఈ వారం విశేషంగా మీకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ పరిస్థితులను జాగ్రత్తగా మీరు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. తప్పితే మొత్తం మీ వల్లనే సాధ్యమవుతుంది అనేటటువంటి మాటలు మాత్రం ఇబ్బందులు కలగచేస్తుంటాయి. వ్యాపారపరంగా, ఆర్థిక లావాదేవీల పరంగా ఈ వారం కొంత హెచ్చుతగ్గులు, మంచి చెడులు ఉండబోతున్నాయి. వారాంతంలో మార్పులు మీకు సహకరిస్తుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. స్వామివారి ప్రపత్తి స్తోత్రం కానీ, వెంకటేశ్వర స్వామి విశేషమైనటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ పారాయణం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభించినటువంటి పనుల్లో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మెల్లమెల్లగా వాటి నుండి బయటపడుతుంటారు. కుటుంబ సభ్యులతో విశేషమైనటువంటి చర్చలు కొనసాగిస్తూ ఉంటారు. ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ప్రయాణాల ద్వారా కొన్ని రకాల పరిచయాలను పెంచుకొని, కలుపుకొని మీకు అవకాశాల రూపంలో వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి ప్రగతి సంతోషాన్నిస్తుంది. ఉద్యోగపరంగా
అధికారుల యొక్క అభివృద్ధి, సహకారం, విశేషమైనటువంటి మాట విలువలు ఈ వారం మిమ్మల్ని ఉన్నతంగా ఉంచేందుకు తీర్చిదిద్దుతూ ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీకు రావలసిన బాకీలను కూడా వసూలు చేసుకుంటుంటారు. పెద్దవారితో కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అది ఎంతమాత్రం మంచిది కాదు. ఈ అనవసరమైనటువంటి ఆలోచనలను వెంటనే మీరు దూరం చేసుకోవటం మంచిది. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటం చాలా చాలా అవసరము. వీలైతే కనుక పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించి నువ్వుల నూనెతో దీపారాధన సమర్పణ చేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. మకర రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ కలిగిన ఆలోచనలను కార్యరూపంలో ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలికమైనటువంటి లాభాల కోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. వ్యాపార విషయాల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ అభివృద్ధి కోసం ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుభవం కలిగినటువంటి పెద్దవారి యొక్క సలహాలు, సూచనలను పాటించే ప్రయత్నం చేయండి. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆశించిన మేర ప్రయోజనాలు పొందేందుకు చాలా కష్టపడుతూ ఉండాలి. వారం మధ్యలో కొన్ని శుభవార్తలు కొంతమేరకు సంతోషాన్ని కలగచేస్తుంటాయి. ఈ వారం మకర రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించటం మంచిది. సూర్యాష్టకమును పారాయణం చేయటం, అలాగే స్వామివారికి అర్చన నిర్వహించటం, గోధుమ రవ్వ పాయసమును నివేదన చేయటం చాలా మంచిది. కుంభరాశి వాళ్లకు ఈ వారం పెట్టుబడులతో కూడినటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. సినిమా, టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కొంత కష్టపడితే ఎంతో ప్రయోజనాలను సాధించుకుంటారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక పరంగా ఈ వారం చాలా చురుకుగా, అందరికంటే వేగంగా ప్రయత్నం చేయటం, స్పందించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ విషయాల్లో సహోద్యోగులతో కొంత తెలియకుండానే మాట పట్టేప్పుడు ఉన్నప్పటికీ అంతిమంగా మీదే పై చేయిగా ఉండబోతుంది. ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రయాణాల వలన లబ్ధి చేకూరుతూ ఉంటుంది. పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు పాటించటం మంచిది. ఈ వారం కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించటం మంచిది. రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం, రామార్చనను నిర్వహించడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను మీరు దూరం చేసుకోగలుగుతారు. మీనరాశి వాళ్లకు ఈ వారం ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. శ్రమతో కూడినటువంటి అదృష్టాలు వస్తుంటాయి. ఆదాయంలో పెరుగుదల సంతోషాలను కలగచేస్తుంది. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలతలు ఉంటుంటాయి. భవిష్యత్తులో మీరు నిర్వహించాలనుకునేటటువంటి శుభ కార్యక్రమాల గురించి కొన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంటారు. ఆహ్వానాలను అందించే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. పదోన్నతులతో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి అప్పుల భారాలు తగ్గించుకోవాలి. ఒప్పందాలతో కూడినటువంటి సమావేశాలను నిర్వహిస్తుంటారు. ఈ వారం మీనరాశి వాళ్లకు ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి ఆరాధించటం మంచిది. వీలైతే సిద్ధమంగళ స్తోత్రమును కానీ, దత్త కవచమును కానీ పారాయణం చేయటం చాలా మంచిది. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం.
అంతవరకు సెలవు. స్వస్తి.